మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు 3వ రోజుకు చేరుకున్న వేళ కువైట్ గగనతలం ఒక్కసారిగా దద్దరిల్లింది. అమెరికాకు చెందిన ఒక అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం ఆకాశంలోనే మంటల్లో చిక్కుకుంది. చూస్తుండగానే అగ్నిగోళంలో మారి నేలవైపు దూసుకువచ్చింది. ఈ భయానక దృశ్యాలను ఇరాన్ మీడియా సంస్థలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలికిపడింది. ఆ యుద్ధ విమానం కుప్పకూలుతున్న సమయంలో అందులో 2 పైలట్లు ఉన్నారు. విమానం భూమిని ఢీకొట్టే లోపే వారు ఎజెక్ట్ అయ్యి పారాచూట్ల ద్వారా సురక్షితంగా బయటపడ్డారు. స్థావరం నుంచి వచ్చిందా లేక ఇజ్రాయెల్ పంపిందా అనేటువంటి విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఏదేమైనా కూడా ఈ ఘటనపైన రక్షణ రంగ నిపుణులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది అమెరికా గర్వకారణమైనటువంటి F-15 స్ట్రైక్ ఈగల్ అని చెబుతుంటే మరికొందరు అది FY-18 హార్నెట్ కావచ్చని అంచనా వేస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ 2 రకాల విమానాలను తయారు చేసింది అమెరికా దిగ్గజ సంస్థ బోయింగ్ మాత్రమే. ఇవి అత్యంత ఆధునిక సాంకేతికత కలిగినవి కావడం గమనార్హం. ఈ ఘటనపైన కువైట్ రక్షణ శాఖ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. తమ దేశంలో కొన్ని US మిలిటరీ విమానాలు కూలిపోయాయని వెంటనే సహాయక చర్యలు చేపట్టి సిబ్బందిని రక్షించామని తెలిపింది. కానీ అసలు ఆ విమానాలు ఎందుకు కూలాయి, వాటిని ఎవరైనా టార్గెట్ చేశారా లేక సాంకేతిక లోపమా అన్న విషయాలను మాత్రం గోప్యంగా ఉంచింది. పశ్చిమాసియాలో పరిస్థితులు నిప్పుల కుంపటిలా మారిన ఈ తరుణంలో అమెరికా యుద్ధ విమానం కూలిపోవడం పెను సంచలనంగా మారింది. దీని వెనుక ఇరాన్ హస్తం ఉందా లేక మరేదైనా కుట్రకోణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.